సోఫీ, 2 రోజులు క్లాస్ లేదు నీకు. సరే. Shake your body, shake it up, shake it up, shake your body, shake it up, shake it up. Start music. మీరు ఆటోలోంచి దిగి ఎందుకు పరిగెత్తారు? అతను ప్రవర్తించిన తీరు నాకు అదోలా అనిపించింది. తెలియని దారి, సాయంకాలం సమయం, నాకేదో ప్లాన్లా అనిపించింది. నేను ఇక లేను సార్. ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాను. తను నన్ను కలవడం కోసమే ఆ రోజు బయలుదేరింది. ఈ ఆటో డ్రైవర్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాడే కదా? సార్, అతను ఓ 2-3 రోజుల క్రితమే పరిచయం అయ్యాడు. డైలీ ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఆఫీసులో వదిలేసేవాడు. అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఏ ఆలోచన ఈమె మనసులో లేదు. రిలాక్స్ మిస్టర్ రాయ్, నేనేమి తప్పుడు ఉద్దేశంతో అలా అడగలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను. నాకు ఈ విషయం గురించి చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను సార్. అంటే ఈ మ్యాటర్ జరిగింది మొన్న, మీరు తిరిగి వచ్చింది నిన్న, కంప్లైంట్ ఇస్తున్నది ఈరోజు. ఎందుకు మీరు ఇంత ఆలస్యం చేశారు? సార్, నేను తిరిగి వచ్చినప్పుడు తను ఈ విధంగా లేదు. ఇంట్లోనే చాలా భయపడిపోతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంది. నేను ధైర్యం చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఓకే, ఆటో నెంబర్ ఏమైనా జ్ఞాపకం ఉందా? లేదు. ఏంటండి ఇది? రోజు వెళ్ళే ఆటోయే కదా, కానీ మీరు ఆటో నెంబర్ తెలియదని చెప్తున్నారంటే. సార్, మనం ఆటోలోనూ ట్యాక్సీల్లోనూ బస్సులోనూ ట్రావెల్ చేస్తాం, కానీ ఆ నెంబర్ని నోట్ చేసుకునే అలవాటు ఎవరికి ఉండదు సార్. భయంతో పరిగెడుతున్న దానికి నెంబర్ నోట్ చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? ఓకే ఓకే. బ్యాగ్ ఏంటి? తన ఫోను, పర్సు, బ్యాగు అన్నీ ఆటోలోనే వదిలేసింది. ఓ, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఓ కంప్లైంట్ రాసివ్వండి. ఏదైనా అవసరం అయితే మేము ఫోన్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. వీడేనా అతను? ఇతనే సార్. సరే, చూస్తాం. ఆ విషయం ఏమైంది సార్? ఏ విషయం? వర్మగారు చెప్పిన ప్రమోషన్ గురించే. వర్షం రాబోతోందని టీ కొట్టు పెట్టేవాడిని కాదు నేను. నాకు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే నీకు సంతోషంలా ఉందా? ఏం లేదు, ఈ స్టేషన్కి వచ్చే వాళ్ళకి ప్రేమ నేర్పించి, అభిమానం నేర్పించి మీరు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారుగా. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోతేనే నేను ఒక సరైన పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. సరైన పోలీస్ ఆఫీసర్ అంటే అంతరాత్మను తాకట్టు పెట్టి 2 చేతులా సంపాదించేవాడు, అంతే కదా? ఏం జరిగిందిరా? ఎందుకు ఇప్పుడు ఆపేశావు? సార్, అదిగో అటు చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడుంది. వాళ్ళు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి.
ఏది మిస్ అవ్వలేదు సార్. ఇది తప్ప ఇంకేమీ లేవు సార్. అలా వెంటనే డిసైడ్ అయిపోకు రామచంద్ర. ఇక్కడో అటెంప్ట్ జరిగింది. గీత పారిపోగానే మనం దొరికిపోతామని రాఘవకి తెలిసిపోయింది. అయితే కేసు క్లోజ్ సార్. కానీ రన్ అవుతూ ఉన్న బండి సడన్గా పంచర్ ఎలా అవుతుంది? ఉం? ఆహాహాహా. సరే, 4:30కి ఒక అపాయింట్మెంట్ ఉంది కదా, అది 5:30కి మార్చాం. ఇక ఈరోజు ఏ అపాయింట్మెంటు వద్దు. సరే. సార్ మీరా? లోపలికి రావచ్చా? ప్లీజ్ సార్. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు సార్. మీరు చెప్పిన స్పాట్కి నేను వెళ్ళి చూశాను. మ్. మీ వైఫ్ బ్యాగ్ దొరికింది. అందులో అన్నీ అలాగే ఉన్నాయి. ఆ, స్టేషన్కి వచ్చి ఓ స్టేట్మెంట్ రాసిచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి. అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా సార్? ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. అది మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనే వచ్చాను. మనం ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎక్కడో కలిసినట్టుగా ఉంది. హర్ష కేసు విషయంలో ఓసారి కలిసాం సార్. ఆ, హర్షవర్ధన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కొత్తగా ఒక మ్యూజిక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సిటీ జీవితానికి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు. హర్షను ఓసారి కలవాలనుంది. అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి. తన ఫోన్ నంబర్ నా దగ్గర లేదు సార్. ఈసారి కలిసినప్పుడు తీసుకుంటాను సార్. ఏమిటి సార్ ఇది విచిత్రంగా ఉంది? ఫ్రెండ్స్ అయి ఉండి నంబర్ లేదని చెప్తున్నారంటే ఈస్ట్ రోడ్లో వెళ్ళి రైట్ తిరిగి రెండో లెఫ్ట్ తిరిగితే రెండో ఇల్లే సార్ వాడిది. థ్యాంక్ యూ. స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకువెళ్ళండి. అలాగే సార్. ఫ్రెండ్ నంబర్ లేదని చెప్పడంలో కొంచెం కూడా లాజిక్ లేదే. కానీ ఇంటికి వెళ్ళే దారి మాత్రం కరెక్ట్గా చెప్పేశాడు. ఇతని మాటలను బట్టి చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ అన్న తర్వాత కొంచెమైనా అనుమానించకపోతే ఎలా? మనం అనుకున్నట్టే జరుగుతుందా? జరుగుతుంది. దృష్టి ఇక్కడుండాలి. వెరీ గుడ్. నువ్వంతా నేర్చుకున్నావు. ఇక ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తే చాలు. రానవసరం లేదు. వచ్చేసావా? రా. భయపడుకో, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు క్లాస్ అయిపోయిందా? క్లాస్ ఎలా ఉంది? హర్ష సార్ బాగా నేర్పిస్తారా? పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ కెరీర్ తమకు బాగుంటుందో వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు. నేను కొంచెం హర్షాన్ని కలుద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు.
హర్ష మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. హర్ష గారి నెంబరు తరచూ మారిపోతూ ఉంటుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు పాపకు నేర్పించడానికి ఇక్కడున్న ల్యాండ్లైన్కి చేసి చెప్తారు. మీకు తన మొబైల్ నెంబర్ తెలీదంటారా? రేయ్, నువ్విక్కడికొచ్చింది ఎవరైనా చూసారా? లేదురా, ఎవరు చూడలేదు. సరే లోపలికి రా. నేనిక్కడికొచ్చేటప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు అవేం పట్టించుకోరు. నువ్వు లోపలికి వెళ్ళు. మీ నాన్నేడ్రా? నాన్న పనికి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. పనికా? ఎక్కడికెళ్లారు? ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. ఆయన పనికెళ్ళడం మానేశారుగా. ఇలాంటి అవకాశం కోసమే నేను ఎదురు అలా చూస్తున్నాను. చూడు. రేయ్, చుట్టుపక్కనుండే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారా? ఏంట్రా, నీకు భయంగా ఉందా? భయమేమీ కాదు. ఏమైనా మీ చెల్లెలే కదా. తను నా చెల్లెలేం కాదు. ఆ సంగతి వదిలే. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా, నీకు భయంగా ఉందా? తన్ని లొంగదీసుకో. అప్పుడే అన్ని పనులు అవుతాయి. వాడు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. రెండు రోజుల్లో ఏం జరగకపోతే ఇంకంతే. ఎవరంటున్నానా? ఎవరైనా ఉన్నారా? సునీల్, మీరెవరు? ఎందుకు తలుపు మూస్తున్నారు? సునీల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సునీల్, ఒక ఆడదానికి తండ్రి యొక్క అనురాగంలో జీవిస్తేనే ఆ అమ్మాయికి సరైన రక్షణ ఉంటుంది. అమ్మాయిల్ని చాలా కామ వయసుతో చూసే మగవాళ్ళు ఉండే ఈ ప్రపంచంలో మనం కూడా బతుకుతున్నాం. సరైన రక్షణ లేకుండానే ఆడవాళ్ళు కూడా బతుకుతున్నారు. వాళ్ళ బాధ, ఏడుపు, ఆవేదన వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి.
తోడు లేని ఒక ఆడదాని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఏంటమ్మా ఇలా కూర్చున్నావు? వాడితో ఏమైనా గొడవ వేసావా? ఇది తీసుకో, దీంట్లో కూరగాయలు చేప ఉన్నా ఏదో ఉండు. డబ్బు ఆశ ఉన్నవాళ్ళు, అమ్మాయిల మీద ఆశ ఉన్నవాళ్ళు రెండు ఒకే కోవకు చెందుతాయి. మనస్సాక్షి లేని ఈ మృగాల మధ్య బలయ్యేది అమ్మాయిలే. వాళ్ళని ఎదిరించి గెలవలేని జీవితాలు ఈ అమ్మాయిలవే. భగవంతుడు ఉన్నాడా లేడా అని ఇంతవరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఈ జీవన గమనంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమందికి జీవితం అంటే వడ్డించిన విస్తరి, మరికొంతమందికి అది ఎడారి లాంటిది. ఈ లోకంలో సంతోషపడేవాళ్ళు తక్కువ, కానీ బాధపడేవాళ్ళు చాలా ఎక్కువ. రేయ్ రాగరా, రేయ్ పారిపోగా. హలో హలో అన్నా, నేను సనల్ మాట్లాడుతున్నాను. చెప్పు. ఆ పని రేపట్లోగా ఓకే అవుతుంది కాదు, ఈ రోజే నీ లాస్ట్ డేట్. అన్నా. నాకు ఒకే ఒక రోజు అవకాశం ఇవ్వండి అన్నా. లేదు, వీలు కాదు. ఈ రోజే నీ లాస్ట్ డేట్. ఓకే అన్నా. ఈ రోజు సాయంకాలానికి తను నాకు కావాలి, అర్థమైందా? సాయంత్రమా? ఓకే అన్నా. సరేలే, ఫోన్ పెట్టు. నీకిప్పుడు కావాల్సింది ఒక ఉద్యోగం, అది లేదు. తర్వాత డాడీ ఎదురు చూస్తున్నది స్టేటస్, మనీ, బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగం. అందువల్ల మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఆ తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. సరే, తర్వాత కలుద్దాం. హరి హరి హరి, నేను చెప్పేది విను. పోవే.
హరి రే రేయ్. రే హరి రేయ్, అరే, నిన్నరా? ఏయ్, ఏయ్, పిలుస్తుంటే రేయ్. వెళ్ళిపోతావేంట్రా? రేయ్, ఎక్కడికి రా? లేదురా ఇక్కడే పక్కన. మేమంతా చూసాం. ఆ. అబద్ధాలు చెప్పకు. నేను లవ్ చేసే అమ్మాయిని కలవడానికి వెళ్ళాను. విన్నావట్రా? ఆ? వీళ్ళు లవ్ చేసే అమ్మాయట. రే లవ్ మనకి వర్కౌట్ అవుతుంది తెలుసు కదా. లవ్ చేస్తేనే వర్కౌట్ అవుతుందో లేదో తెలిసేది. ఆ, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాంలే. పెద్ద ఇల్లు, స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్. అయ్యో ఎంత డబ్బు! అంత ఏయ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. వీడి పాకెట్ లో ఏముందో చూస్తాను. బ్యాంక్ బ్యాలెన్స్ చూసావుగా. పర్సులో ₹1 లేదు కానీ వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఇది నువ్వే ఉంచుకో. రే ముందు మనకు డబ్బే కావాలరా. డబ్బు కనుక మన దగ్గర ఉందా అనుకో, ఎంతో మంది అమ్మాయిలు మన వెనకాల తిరుగుతారా. చెప్తే వినరా, బాగుపడరా రే, బాగుపడు. లవ్ మనకి వర్కౌట్ అవ్వదు నాకు మావా. తెలియదు కదా ప్రేమ. ఆ, సరిగ్గా వాడి చెప్పావు. లవర్ కూడా వెళ్ళిపోయింది అంతే. దాన్ని చూస్తుంటే నా మాజీ లవర్ లాగే ఉందిరా. అవును అయినా నా నుంచి బోల్డ్ డబ్బు లాగేసింది రోయ్. అవునవును. ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూస్తూ ఉంటాం. హాయ్. నువ్వు చదవరా. భారతీ నగర్ పక్కన పాత బావులోంచి పంచలోక విగ్రహాన్ని కనిపెట్టారు. అది కోర్టు విలువ చేస్తుందేమో. అది మీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తోందిగా. ఏడ్చారు. అలా దొరికినా దాచిపెడతారు. ఆ? ఇవన్నీ బయటకు చెప్తారా ఏంటి? వాళ్ళేం చెప్పుండ్రు, వాళ్ళకి తెలియకుండా లీక్ అయి ఉంటుంది. అయినా ఎన్ని కోట్లుంటుంది అది? మనలాంటి వాళ్ళకి అది ఒక్కటి దొరికితే చాలు. ఏమంటున్నావు నువ్వు? దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? పట్టుబడితే అంతే సంగతులు. అటువంటిదేం లేదు, తేలిగ్గానే అమ్ముకోవచ్చు. ఓ, బావి తవ్వడానికి వెళ్ళిన వాళ్ళే చూశారు. ఓనర్ కూడా అక్కడే ఉన్నాడు. దొరికింది ముగ్గురు పంచుకుంటారు. షివ్, తెలివితేటలు ఉండాలి. అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేం. దొంగ సరుకై ఉంటే శ్రీకృష్ణ జన్మస్థానమే. అన్ని దొంగ సరుకులు అయ్యుండవయ్యా. పూర్వకాలం నుంచి ఉన్న చాలా వస్తువులు చాలా చోట్ల ఉంటాయి. అవునవును, పూర్వకాలంలో రాజులు అక్కడ దాచుంటారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని వదిలేసి ఉంటారు. పాత అంతఃపురాల్లో, నేల మాలిగల్లో, బావుల్లో ఇలా అన్ని చోట్ల ఉంటాయి. ఆ కాలంలో బావుల్ని నీటి కోసం ఉపయోగించలేదు. అలాంటి బావుల్లోనే స్వరంగ మార్గాలుంటాయి. ఆ స్వరంగ మార్గం నుంచి అంతఃపురంలోకి వెళ్లే దారులు ఉంటాయి. ఎన్నో రహస్యాల్ని ఆ స్వరంగ మార్గంలోనే దాచిపెడతారు. మీకెలా ఇవన్నీ తెలుసు? అందుకే చరిత్ర చదవాలి. చరిత్ర? మావయ్య, ఇప్పుడు అలాంటి నిధులుండే చోటుందా? వెళ్ళి వెతికి చూడు. ఆ? ఆ సింహగిరి కొండ పక్కనున్న ఒక పాత భవనంలో ఇటువంటివి చాలా రహస్యాలున్నాయి. హో, అంత కష్టపడ్డం నా వల్ల కాదు బాబు. సింహగిరి కొండ. ఇక ఏటీఎం అక్కర్లేదు. నా పేరు మొహంజదారో. పోలీస్ ఫైల్స్లో నా ముద్దు పేరు మాఫియా కింగ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ మిస్టర్ మొహంజదారో. ముంబైకి మీరే కదా డాన్? నెవర్ కాల్ మీ ఎ డాన్. ఐఎమ్ నాట్ ఎ డాన్. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ డాన్స్. ఓకే, లెట్ us టాక్ ద డీల్. మిస్టర్ మొహంజదారో, రావ్, స్టఫ్ తీసుకురా. ఓకే, టెస్ట్ చేసుకోండి. ఏయ్!
ఓకే, దట్స్ గుడ్. నాకు ఓకే. ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ చెప్పిందే, ఏ మార్పు లేదు. 3C. అమౌంట్ ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించండి. మోహన్ జదారో మాటంటే మాటే, మూడని చెప్తే మూడే. ఎన్ని తొల ఆకులు క్రష్ చేస్తే 1 లీటర్ ఆశీష్ ఆయిల్ వస్తుందో నీకు తెలుసా? దీనిలోని ఒక్కొక్క చుక్కకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంతో రేటు ఉంటుంది. మీరు కబురు చేయగానే నేను ఇక్కడికి రావటం మీ అదృష్టం. హెల్తీ బిజినెస్ చేయలేదంటే నేను ఒక క్షణం కూడా ఉన్నాను. నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయేలా ఉన్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలరా? నోరు మూసుకుని త్వరగా నడు. ఎలా నడవాలరా? మెల్లగా నడు. పైకి దారి ఉందిరా. అబ్బా, ఇంకా పైకి ఎక్కాలా? అయ్యో, అబ్బా, కాళ్ళు లాగేస్తున్నారా? అబ్బా, రే రే రే, ఆగరా ఆగరా ఆగరా. ఎక్కడికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించాలి. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు, వెళ్ళి చూద్దాం. అదిగో అటు చూడండి, అది బావే కదా. అదా? ఆ, పద, కనిపెట్టేశాం. రేయ్, జాగ్రత్తగా రా. దీన్ని చూస్తే బావిలా లేదురా. రే, సునామీ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయి ఉంటుంది, ఉట్టి బావి మాత్రం మిగిలింది. రే, సునామీ వచ్చిందంటే అన్నీ ఇలాగే కొట్టుకుపోతూ ఉంటాయరా. అయినా మనం ఏం చేయగలం? ఆ ముసలాడు చెప్పింది ఈ బావే కదా. రే, మనం కరెక్ట్ టైం ప్లేస్కి వచ్చాం రా. సరే సరే, బాగా వెతకండి. రేయ్, నువ్వు అటువైపు వెళ్ళి చూడు. రే, ఇలా రా. ఏంట్రా? రే, ఇంతవరకు ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదురా. దీని లోపల ఖచ్చితంగా డబ్బు ఉంటుందిరా, కన్ఫర్మ్. ఇందులోనా? దగ్గరకు రండి. నేనిప్పుడు చెప్పబోయే విషయం ఈగలకి దోమలకి కూడా తెలియకూడదు. నువ్వు చెప్పేది మాకే అర్థం కాలేదు, ఇక వాటికేం అర్థం అవుతాయి? ప్రతిదానికి పంచ్ డైలాగులు ఒకటి. విషయం ఏంట్రా? నువ్వు దిగు. ఏమిటి, నేనా? ఏరా, మీరు దిగుతారనుకుంటే నన్ను దిగమంటున్నారేంటి? బాగుంది, నువ్వే కదరా ప్లాన్ చేసింది. నేను మాత్రం ఓకే, కావాలంటే వీడిని దిగమని చెప్పు. రాత్రులు బాత్రూమ్కి వెళ్ళాలంటేనే భయం, నా వల్ల కాదు. ఏంటి, రాత్రులు బాత్రూమ్ కూడా వెళ్ళవా? ఒరే, ఒక బకెట్ నీళ్ళు కొట్టుకుని బయటికి పోవచ్చు కదా. ఏదైనా అన్నామంటే చాలు వెంటనే మాయమైపోతాడు. రే, ఇలా చూడు, ఇది చూసావా? నువ్వు దీంట్లోకి దిగొద్దు, నీ బాడీ వెయిట్ చాలా ఎక్కువ. అలాగే నేను కూడా ఇందులోకి దిగను, ఎందుకంటే నా బాడీ వెయిట్ కూడా ఎక్కువే. ఆ సుశీగాడు ఉన్నాడుగా, వాడికి నోరు ఎక్కువ. కరెక్టే, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. వాడిని ఇందులోకి దింపామంటే కరెక్ట్ గా ఉంటుంది. అవును. నువ్వేం టెన్షన్ అవ్వకు, వాడు వచ్చాక నేను చెప్తాను. రే, ఇందులో దిగడం చాలా తేలికరా. ఇదిగో దీని మీదకి ఎక్కి అలా దిగిపోవడమే. వాడు బాడీ వెయిట్ తక్కువే కదా. ఇదిగో ఇలా పట్టుకుని, ఇది ఇలా పట్టుకుని, ఇలా పైకి ఎక్కేయాలన్నమాట. అలాగే అలాగే నన్ను తోయి. అది అలాగే గట్టిగా పట్టుకోరే. మరేం పర్వాలేదు, వెళ్ళి సాధించుకొచ్చేస్తారు, చూసుకోండి. ఏడ్రా వాడు, ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది చూడు. రే మామ, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకా ల్యాండ్ అవ్వలేదా వాడు? దిగిపోయాను దిగిపోయాను దిగిపోయాను. రేయ్, నీకేం కాలేదు కదా? రే, నేను బ్రతుకున్నానంటే నా అదృష్టం రా. బాగా వెతకరా. వెతుకు మామా. ఇక్కడ వెళ్తురే లేదు, చాలా జాగ్రత్తగా ఉంది. టార్చ్ లైట్ వేసుకొని చూడు. ఏంట్రా, నువ్వేదో టార్చ్ లైట్ నా చేతికి ఇచ్చినట్టు లైటర్ వెలిగించి చూడరా. ఉండరా, వెతుకుతున్నాను. అయ్యయ్యో, నాకు ఊపిరి ఆడటం లేదురా. రే, అందుకే త్వరగా వెతికి కనిపెట్టుకొని రా. రే, త్వరగా చూడరా. నేను పైకి వచ్చేస్తాను. రాకు, అంతా వెతికి చూసి తీసుకొని రా. రే, ఇక్కడ ఏమీ లేదురా. ఖచ్చితంగా ఉండే ఉంటుంది, లోపల ఏదైనా సొరంగ మార్గం ఉందేమో చూసి జాగ్రత్తగా రారా. రే, నిజంగానే ఏమీ తెలియడం లేదు. సరిగ్గా వెతకరా. పోనీ తవ్వి చూడరా. రే, ఏమంటున్నావురా? ఇది బావిరా, ఇంకా తవ్వి లోపలికి ఎక్కడ పోను? నువ్వు తీసుకురాలేదట్రా. రే, నోరు మూసుకురా, వాగేవాడు చంపేస్తాను. రే, నిన్నేరా. ఏంట్రా? రే, ఒక ఎర్ర రంగు పెట్టి దొరికిందిరా. రే, నిధి దొరికేసిందిరా. ఏమంటున్నాడు రా?
దొరికింది మావా. రేయ్. జాగ్రత్త. తెరవరా. మెల్లగా తెరువు. ఏమిట్రా ఇది ఇంత గట్టిగా ఉంది? నువ్వు లాగరా. అంతే, అంతే, లాగు. వచ్చేసింది వచ్చేసింది. ఏది నా చేతికి ఒకసారి ఇవ్వు చెప్తాను. కొరకరా ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం. అమ్మ అంటే ఇంట్లో దీపం లాంటిది. అది ఆరిపోయిందంటే ఏమీ లేదు. తర్వాత ఎంతమంది ఉన్నా ఒంటరితనమే. మా నాన్న ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. ఏంట్రా ఇది? నువ్వే ఇలా దిగులు పెడితే ఎలా చెప్పు? నా వల్ల కావట్లేదు. ఇంతకు మించి అనుభవించడం నా వల్ల కాదు. అంతా సర్దుకుంటుంది. బాగా ఆలోచించి నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను నీకు ఫోన్ చేస్తాను. వస్తాను. సరేరా. సరే బాబు, ఇక మేము బయలుదేరుతాం. అలాగేనండి. నాన్నగారు ఇంతకాలం సంపాదించింది మీ స్నేహం మాత్రమే. తోడుగా ఉండండి, వదిలి వెళ్ళండి. మేము వారితోనే ఉంటాం. సరే బాబు, అలాగే వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. ఒక్కొక్కరు వెళ్తున్నారు, అవును కదా? అందరినీ వెళ్లకుండా ఆపడం నా వల్ల కాదుగా నాన్న. నిజమే, మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. అవును, ఉదయ్ ఏడి? వాడు కనిపించడం లేదు. ఫ్రెండ్స్ని చూడ్డానికి వెళ్ళుంటాడు. ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాడు కదా నాన్న. నీలాంటి వాడే ఉదయ్ కూడా. నన్ను విడిచి ఎప్పుడూ ఉండలేడు. కానీ వాడికి నేనేమి చేయలేకపోతున్నాను రా. చాలా చిన్న పిల్లాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫీల్ అవుతాడు. నాన్న, ఒక్క విషయంలో మాత్రం నాకు నిరాశ మిగిలింది. నిన్ను ఉదయ్ని చూడాలని మీ అమ్మ ఎప్పుడూ కోరుకునేది నాన్న. కానీ నేను తన మాటలు లెక్క చేయలేదు నాన్న. ఎప్పుడూ మీ అందరి మీదే బెంగ ఎక్కువగా పెట్టుకునేది. ఏడవక నాన్న. ఊరుకున్నా నాన్న. ఊరుకోండి. మేము కేవలం పక్కింటి వాళ్ళం మాత్రమే కాదు. అందుకే మేము ఇలా చెప్తున్నాం. నిజం చెప్పాలంటే ఆయనకి సర్వస్వం సావిత్రి టీచర్ అని చెప్పాలి. తను చనిపోయింది. మీరు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. కానీ మా నాన్న ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఈ విషయం మీకు కూడా అర్థం అవ్వాలంటే అంతవరకు నాన్నతో ఎవరైనా ఇక్కడ ఉండాలి కదా. నేను మాట చెప్పనా? ఇల్లు వదిలిపెట్టి ఇక్కడుండో మాకస్సలు ఇష్టం లేదు. ఈయనకి కాంట్రాక్టర్ అన్న ఒక పేరు మాత్రమే ఉంది. ఊరంతా అన్నీ అప్పులే. అంతేకాకుండా 2 రోజుల్లో ఆయన వచ్చేస్తారు. ఇదిగో వీళ్ళని ఇక్కడ వదిలే ఆయన బాంబే వెళ్లారు. నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? ఆయన నాతో ఏమీ చెప్పలేదు. నా వీసా ఈ వారంతో అయిపోతుంది. ఈ లోపే మేం బయలుదేరాలి. నువ్వు వెళ్లకుండా ఉండలేవుగా. నీకు తప్పదుగా. నేను అదే చెప్పాను. ఉద్యోగం ఫారిన్లో అయినా ఎక్కడైనా సరే మనకి ఫ్యూచరే కదా ముఖ్యం. ఆలోచించడానికి ఏమీ లేదు. నేను కుమారు కలిసి ఒక మంచి హోమ్ నర్స్ని పెడతాం. అప్పుడు నాన్నకి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. పైగా ఆయనకి సహాయం చేయడానికి రాముగారున్నారుగా. తాతయ్య ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీం వద్దు నాన్నా, నువ్వే తిను. అలా కోప్పడకూడదు నాన్నా. నువ్వు తింటేనే నేనే తింటాను. పర్వాలేదు, పెట్టు, నేను తింటాను. ఐస్ క్రీమ్ బాగుంది కదా తాతయ్య? చాలా బాగుంది నాన్నా. ఏమైంది
మీకేమైంది? తాతయ్య 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 ఏమైంది? అమ్మా 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 త్వరగా రా అమ్మా, తాతయ్యకి ఏదో అయింది. అమ్మా మావయ్య మావయ్య తాతయ్య 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 మావయ్య ఏమైంది మావయ్య మావయ్య ఆ? ఏమైంది? ఏమైందో తెలియట్లేదే మావయ్య ఏమైంది తాతయ్య? మావయ్య ఇదిగోండి. ఏమిటినానా ఏమైంది? వీడు తినమన్నాడని కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాను. బాగా ఆయాసం వచ్చింది. చల్లని సరుకులు ఏవి తినకూడదని డాక్టర్ చెప్పారుగా. ఇక మీద మీరే జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య కూడా మీతో లేదు కదా. ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారమ్మా. ఇక నేను జాగ్రత్తగా ఉంటానులే. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. మావయ్య మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. బాగా టైర్డ్గా ఉన్నారు, లేవండి. నానా నేను త్వరగా బయలుదేరాలి. మీరు నిద్రపోతుంటే డిస్టర్బ్ చెయ్యం. మీరు కొద్ది రోజులు ఎక్కడైనా ఉంటే బాగుంటుంది. అది మా ఇంటికొచ్చి ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాలేనురా. మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా నాన్నగారు నాకు ఈ ఇంటినిచ్చారు. నేను పోయినా కూడా మీరందరూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో మీ పిల్లలకి బంధువులు ఆప్యాయతలకున్న విలువేమిటో తెలిసొస్తుంది. ఇక ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. సరేనండి, ఇక మేము వెళ్ళొస్తాం. సరే వదినా. నువ్వు ఇలా బాధపడడం వల్ల ఏ లాభమూ లేదు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. మనం కావాలని చేయడం లేదు, మన పరిస్థితి అలాంటిది. 2 ఏళ్ల తర్వాత నువ్వు సెటిల్ అయిపోతావు. ఆ తర్వాత ఊరికొచ్చేయచ్చుగా. అప్పుడు నాన్నతోనే ఉండొచ్చు. నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది, కానీ ఏం చేయను. శ్యామలకి మా నాన్నకి పడదు. పర్వాలేదన్నా, మీరు బయలుదేరండి. అంతా దేవుడే చూసుకుంటాడు. శ్రీ ఆ, చాలా పొద్దుపోయింది, ఇంకా నిద్రపోలా? నేను నిద్రపోలేకపోతున్నాను, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మీకేమైంది? నేనొక విషయాన్ని చెప్తాను, దాన్ని నువ్వు తప్పుగా అనుకోకూడదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ నిర్ణయాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? ఇది అటువంటి విషయం కాదు. ఏమిటి విషయం? ఏమిటో చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా మా నాన్నగారికి నీడలాగా మా అమ్మ ఎప్పుడు తోడుగా ఉండేది. కానీ ఈరోజు మా నాన్న ఒంటరివాడైపోయాడు. అలా ఎప్పటికీ జరగకూడదు. నేనున్నంత వరకు మా నాన్న ఒంటరివాడు కాడు. ఇప్పుడు మీరు అనేది ఏమిటి? మిగతా వాళ్ళకంటే నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోగలవు. జీవితంలో ఏ బిడ్డకు దొరకనటువంటి భాగ్యం నాకు దొరికింది. కానీ నా జీవితంలో 3 ఏళ్లు మా అమ్మా నాన్నల్ని వదిలి నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో మా అమ్మ మా నాన్నకు తోడుగా ఉండేది. కానీ ఇప్పుడు మా నాన్న ఒంటరివాడైపోయాడు. ఇకపైన ఆయనతో నా జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. మరి మన ప్రయాణం? ఈ వర్క్ నువ్వు కన్న కల కదూ, దాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. అందుకని నువ్వు మన బాబు అక్కడికి వెంటనే వెళ్ళండి. ఏంటి? నేను అక్కడ మీ అన్నయ్య ఫ్యామిలీ ఉండడం వల్ల నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యే టెన్షన్ ఉండదు. బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. మావయ్యని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఎలాగైనా మనం ఇంకో 2 సంవత్సరాలు అక్కడ ఉంటే మనం సేఫ్. అది నాకు బాగా తెలుసు కదా. కానీ అంతవరకు నాన్న ఎవరు చూసుకుంటారు? మాట్లాడడం చేత కానీ రామన్నయ్య లేక నాన్నగాని చూసుకున్న హోమ్ నర్సా? వీళ్ళెవ్వరినీ నేను తప్పు పట్టడం లేదు. నాన్న మనసుని నేను అర్థం చేసుకోగలను. ఆ బాధని నేను ఫీల్ అవ్వగలను. నా చిన్న వయసులో నేనెక్కడ కింద పడిపోతాను అని మా నాన్న తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళడం నేను ఇంకా మర్చిపోలేదు.
ఈరోజు మా నాన్న పరిస్థితి నా చిన్ననాటి పరిస్థితిలా ఉంది. ఆయన చూపిన బాధ్యతని ఇప్పుడు నేను నెరవేర్చాలి. దానికి సహాయం చేయడం నీ వల్ల మాత్రమే వీలవుతుంది. ఏమిటండి ఇది? ఇంతవరకు మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? అప్పటికీ ఇప్పటికీ మీ నాన్నని మా నాన్నలాగే అనుకుంటున్నాను. ఆయన ఆ విధంగానే చూసుకుంటున్నాను. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. నేను అలాగే నడుచుకుంటాను. నాకిది మాత్రం చాలు. నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకోవడం నీ వల్ల మాత్రమే వీలవుతుంది. ఇప్పుడు మాత్రం ఇది చేయకపోతే జీవితాంతం నేను ఎంతగానో బాధపడుతూ ఉంటాను. ఏ ఆగండి, ఈ రోజు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ వచ్చారు. ఎవరదే? మీ అబ్బాయిని సూపర్ స్టార్ చెయ్యడం నా బాధ్యత. అతను సూపర్ స్టార్ అయిన తర్వాత ఏ, అటు చూడు, నాకు వస్తున్నారు. ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒకే ఒక ఆటోగ్రాఫ్ చాలు. బాగా. వస్తున్నా. రావయ్యా. ఈయనేనా సూపర్ స్టార్ అయ్యేది? అవునన్నా, తను చదువుకునేటప్పుడే బహుమతులన్నీ గెలుచుకునేవాడన్నా ఇతనే. ఇతను బాగా నటిస్తాడు సార్. తమ్ముడు, నీకు నటన తెలుసా? మా ఊర్లో నన్ను సింహం అంటారు. సింహాన్ని అడవిలో చూసుంటారు, ఊళ్ళో చూసుంటారు, కానీ ఎదురుగా చూసుంటారా? అవకాశమే లేదు. అందుకు మీరు అదృష్టం చేసుకుని ఉండాలి. అదృష్టం చేసుకుని ఉండాలి సార్, అప్పుడే కదా వీలవుతుంది. పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. కానీ డైలాగ్స్ అన్ని ఎక్కడో విన్నానే. ఇదంతా సినిమా నుంచి కాపీ చేశానయ్యా. నా దగ్గర 2 సొంత డైలాగులు ఉన్నాయి. వాటిలో ఒకటి చేసి చూపించమంటారా? చెప్పండి సార్. కమాన్. అయ్యో, మిస్ అయిపోయింది. కాలానుగుణంగా మారిపోతుంటాలి, అప్పుడే అందరికి నచ్చుతాయి. ఏమంటారు? ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సార్. నాకు నటన తెలీదు. నాకు తెలిసిందంతా జీవితానికి ఎదురొడ్డి పోరాటం. అలాగే సార్. ఇతను ఇప్పుడు చేసిందంతా నటనే అంటే తప్పించుకోవచ్చు. చూడు బాబు, రేపు కాక ఎల్లుండి లొకేషన్కి వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పి అతన్ని వెళ్ళు సార్. అలాగే. వీడు వెళ్తాడా మొదలై? బెస్ట్ ఆఫ్ లక్. సరే, ఇక బయలుదేరండి. బాయ్. అలాగే. ముసలి పవర్ వర్క్ అవుతున్నట్టుంది. నీ కొత్త నెంబర్ చాలా అద్భుతం అయ్యా. ఏం కావాలని అడిగావు? ఆటోగ్రాఫా? కలికాలం రా మొదలై. రేపు ప్రజలు వీడిని కూడా చాలా బాగా మెచ్చుకుంటారా లేదన్నది ఏమిటి గ్యారంటీ? ఎందుకైనా మంచిదే ఆ విజయచంద్రని పిలిచి చెప్పు. తప్పకుండా. నువ్వేం ప్రే చేసావు? నా కోసమా? కాదు, నా కోసం. అందులో నేను ఉంటాను కదా, అంతేనా? మార్టిన్, ఏంటి? నాకు ఒక నిమిషం. తాహిర్, ఏంటి ఫ్రీగా ఉన్నావా? ఎక్కడున్నావు? చర్చ్లో ఉన్నాను. వెంటనే కార్ తీసుకుని హార్బర్కి రా. త్వరగా వచ్చేయి. సార్ ఉన్నారా? లేదు, నువ్వు వచ్చేయి. వస్తున్నాను. సరే, త్వరగా రా.
తాహిర్ చెప్పింది విని నేను హార్బర్కి వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం నా మనసులో ఉంది. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగరించండి. పర్వాలేదు పర్వాలేదు. ఓకే, తప్పకుండా. పద పద. నేను నా జీవితంలో చూడని కొన్ని కొత్త అనుభవాలు అక్కడ చూశాను. చివరికి సార్ దగ్గర నేను కూడా ఒక నమ్మిన బంటిని అయ్యానని నాకు అర్థమైంది. సార్, దాగీరు ఆ కుర్రాడు ఇద్దరూ కలిసి సరుకుతో వెళ్ళిపోయారు. వైట్ ఇన్నోవా కారులో. సినిమాల్లో చూపిస్తున్నట్టు నేను కూడా ఒక చిన్న డాన్లా మారాను. సార్ నా మీద విపరీతమైన నమ్మకం ఉంచుకున్నారు. కానీ తాహేర్ సుమిత్ దగ్గర నుంచి సరుకు తీసుకొస్తున్నాడు. ఆ పెద్ద ఆయన చాలా పెద్ద డీల్ అది. ప్రభుత్వం పట్టుకుంటే 7 కోట్లు, మహేష్ పట్టుకుంటే 7 లక్షలంతే. అందులో దొరికే ముష్టి కోసం కాదు దేవాన్ని నిన్ను పిలిపించింది. ఇక నుంచి ఈ సిటీలో బిజినెస్ జరిపించడానికి అతను అవసరం లేదు. ఈ దేవం చాలు. చెప్పింది అర్థమైంది కదా? KL 44 58 68 ఒక ఇన్నోవా కారు ఆ రూట్లో వెళ్తుంది. ఓకే సార్, ఆ బండిని ఫాలో చేయండి. ఓకే. నేను కూడా ఏదో ఒక రోజు పిచ్చి కుక్కలా చచ్చిపోతాను. చాలా సంవత్సరాలైంది సార్తో కలిసి. చాలా విసిగిపోయాను. మనుషుల్ని మృగాల్ని కలుసుకున్నాను. అందుకని నేనేం బాధపడట్లేదు. నేను పోయిన తర్వాత నీ చెల్లెలు మాత్రం తీసుకెళ్ళిపో. ఎందుకంటే నా మొహం చివరిసారిగా చూడరా. ఇప్పుడు నేను చెప్పేది నీకు తమాషగా ఉండొచ్చు. ఎందుకు అలా చెప్తున్నావు? మరేం లేదురా, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో చూసుకో. పో. రే పోలీసులు, బండి ఆపొద్దు. బండి ఆపు. ఆపండి. గమనించండి. కమాన్ వెళ్ళిపోతున్నారు. త్వరగా రండి. సార్, పోలీసులు ఫాలో చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు పోలీసుల్ని చూడలేదా? పట్టుకుంటే పట్టుకొని